అంటే పెట్టిన వాళ్ళు వాళ్ళని కేసులు పెట్టి వీళ్ళు ఏడిపిస్తున్నప్పుడు వీళ్ళు ఊరుకుంటారు రేపు పొద్దున. అప్పుడు అవకాశం దొరకకుండా ఉండడానికి ఇప్పుడు జరిగిన లోపాలు అయ్యో చూస్తున్నారు కదా వీళ్ళు. ఆ లోపాలు లేకుండా చూసే ప్రయత్నంలో ఇంకో లోపం చేస్తున్నారు. ఒక అబద్ధానికి కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం సృష్టించుకుంటున్నారు. ఖచ్చితంగా కుంభకోణం జరిగి ఉంటుంది. ఆ ఒరిజినల్ వీళ్ళు ఫిక్స్ చేయలేరు. డబ్బులు పట్టుకుపోయేవాడు ఎవడు కూడా మధ్యలో గన్నాయి గాళ్ళకి అప్ప చెప్తారు నేను అనుకోను. అందులో ఇవన్నీ పెద్ద ముదురు టెంకెలు. ఏ పార్టీకి ఉన్నోడైనా ముదురు టెంకిలే. అందులో ఒకప్పుడు అనుభవించిన వాళ్ళు వీళ్ళు కోర్టులోను కేసులు ఎవడు కనబడేటట్టు చేసుకుంటారా మధ్యలో. కాకపోతే ఏదో పేరు చెప్పి ఏదో వ్యక్తిని పైకి తీసి తెర మీద తిప్పుతున్నారు. కొన్ని మర్డర్ కేసులు రేపుల కేసుల్లో పోలీసులు ఏం చెప్తారంటే, సార్ మనకి ఇదివరకు కొంతమంది పోలీస్ అధికారులు మేము ఫీల్డ్లో పనిచేసిన టైంలో అది ఫేక్ కాదు సార్ అంటే చెప్పేవాళ్ళు, సార్ వాడు ఎదవా అది మీకు తెలుసు, అది కన్ఫర్మ్, ఈ కేసు కూడా ఆడే చేశాడు సార్, ఇది ఆధారం, కానీ వాడు చాలా తెలివైనడు, ఇన్నిసార్లు దొంగతనాలు చేశాడు కాబట్టి వాడు తప్పించుకుంటున్నాడు కాబట్టి ఎస్టాబ్లిష్ చేయాలి కదా సార్, అర్థం చేసుకోండి అని చెప్పేవాళ్ళు. అట్లాగే ఇక్కడ కూడా నడుస్తుంది ఒకటి, వీళ్ళు డబ్బులు తిన్నారన్నమాట వాస్తవం. అయితే అది ఎలా ప్రూవ్ చేయాలో వీళ్ళకి తెలియదు. ఆ ప్రూవ్ చేయడానికి ఒక స్కెచ్ తయారు చేసే బాధ్యత కొంతమంది పోలీస్ అధికారులకు అప్పచెప్పారు.